గ్రామ్స్ విత్ ఆర్థోగోనల్ ప్రాసెస్ అనేది థియరం అడగచ్చు. లేదా మనకి ఏమవుతుందంటే every finite dimension inner product space has an orthonormal basis అని చెప్పాలి. every finite inner product space has an orthonormal basis. ఇప్పుడు మనకి every finite dimension inner product space has an orthonormal basis అని చెప్పాలి. దానికోసం మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం అంటే let V of f be a finite dimensional inner product space అని తీసుకుంటాం. V of f అనేది ఏమవుతుందంటే ఒక ఫైనైట్ డైమెన్షనల్ ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ అని తీసుకొని అప్పుడు మనకి V of f అనేది ఫైనైట్ డైమెన్షనల్ ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ అయితే దానికి ఏమవుతుందని చెప్పాలి, ఒక ఆర్థోనార్మల్ బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి. V of f అనేది ఒక ఫైనైట్ డైమెన్షనల్ ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ అయితే దానికి ఏమవుతుంది, ఏంటి ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి. మనం ఆర్థోగోనల్ బేసిస్ అన్నది ఏమవుతుందంటే ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి. దానికోసం మనం ఏం తీసుకున్నామంటే లెట్ V of f be a finite dimensional inner product space అని తీసుకున్నాం. ఇప్పుడు తీసుకుంటే మనకి బై నోన్ థియరం నుండి ఏంటి తెలుసు అంటే every finite dimensional vector space has a basis అని నేర్చుకున్నాం. సెకండ్ యూనిట్ లో మనం ఏంటి చేసుకున్నాం అంటే every finite dimensional vector space has a basis ఉందా థియరం. అది మనకి యూనిట్ సెకండ్ యూనిట్ లో థియరం ఉంటుంది. every finite dimensional inner product space has a basis అని. అందువల్ల ఇక్కడ మనకి V of f అనేది ఫైనైట్ డైమెన్షనల్ అయినప్పటికీ ఖచ్చితంగా దానికి ఏమవుతుందంటే ఒక బేసిస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. బై నోన్ థియరం నుండి every finite dimensional inner product space అన్నది ఒక బేసిస్ ఉంది. ఆ బేసిస్ ని ఏమనుకున్నాం అంటే S అనుకున్నాం. let S equal to set beta 1 beta 2 so on beta n be a basis of V of f అని తీసుకుంటే మనం ఏంటి ప్రూవ్ చేయాలి. now we prove that V of f as an orthonormal basis అని చెప్పాలి. V of f is an orthonormal basis. ఎందుకంటే V of f అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయితే దానికి ఏమవుతుంది, ఒక బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి. ఇప్పుడు మనం ఏంటి తీసుకున్నాం, V of f ఫైనైట్ డైమెన్షన్ తీసుకుంటే బై నోన్ థియరం నుండి ప్రతి ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ కి ఒక బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ బేసిస్ ని ఏమనుకున్నాం అంటే S అనుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఈ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ కి ఒక ఆర్థోనార్మల్ బేసిస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి. అందువల్ల మనం ఏం తీసుకుంటాం, నౌ వి ప్రూవ్ దట్ V of f అంటే ఇక్కడ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్స్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ యాజ్ an ఆర్థోనార్మల్ బేసిస్ ఉంటుందని చెప్పాలి. ఆ ఆర్థోనార్మల్ బేసిస్ అనేది ఏం చెప్తాం అనుకున్నాం అంటే S1 అని చెప్తాం అనుకున్నాం. దట్ ఈస్ వి ప్రూవ్ దట్ S1 ఈక్వల్ టు సెట్ alpha 1 alpha 2 so on alpha n is orthonormal basis of V of f అని చెప్తాం. ఇక్కడ V of f అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్, దానికి ఒక ఆర్థోనార్మల్ బేసిస్ ఏదో ఒక ఆర్థోనార్మల్ బేసిస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి. దానికోసం మనం సెట్ S ఈక్వల్ టు ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా n అని తీసుకొని ఈ సెట్ అనేది ఏమవుతుందంటే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ V of f కి ఆర్థోనార్మల్ బేసిస్ అవుతుందని చెప్పాలి. ఇప్పుడు S1 అనేది ఏమవుతుందంటే ఆర్థోనార్మల్ బేసిస్ ఆఫ్ V of f. S1 అనేది V of f కి ఆర్థోనార్మల్ బేసిస్ అవ్వాలంటే ఇక్కడ S1 అనేది ఆర్థోనార్మల్ అవ్వాలి అండ్ బేసిస్ అవ్వాలి. S1 అనేది ఏమవ్వాలంటే ఆర్థోనార్మల్ అవ్వాలి, బేసిస్ అవ్వాలి. ఇప్పుడు మనం డెఫినిషన్ ఏం చెప్పుకుంటాం, S is ఆర్థోనార్మల్ అని ఎప్పుడు అంటాం, టూ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అదేంటి మనకి ప్రొడక్ట్ ఆల్ఫా I ఆల్ఫా j ఈక్వల్ టు 0 ఫర్ I నాట్ ఈక్వల్ టు j అండ్ ప్రొడక్ట్ ఆల్ఫా I ఆల్ఫా j ఈక్వల్ టు 1 ఇఫ్ I ఈక్వల్ టు j. అయితే అప్పుడు S1 అన్నది ఏమవుతుందంటే మనకి ఆర్థోనార్మల్ అవుతుంది. ఇంకా ఏం చెప్పాలి, మనం బేసిస్ అని చెప్పాలి. బేసిస్ అని చెప్పాలంటే ఏమవుతుంది, S1 అన్నది లీనియర్ ఇండిపెండెంట్ అవ్వాలి అండ్ L of S1 ఈక్వల్ టు V అవ్వాలి. ఇక్కడ మనకి S అన్నది బేసిస్ అవుతున్నప్పటికీ S అన్నది లీనియర్ ఇండిపెండెంట్ అవుతుంది, L of S ఈక్వల్ టు V అవుతుంది. కానీ మన S1 అన్నది ఏమవుతుందంటే ఆర్థోనార్మల్ బేసిస్ అయితే S1 అన్నది ఏమవుతుందంటే ఆర్థోనార్మల్ బేసిస్ అవుతుంది. అందువల్ల మనం S1 అన్నది ఏం చెప్పాలంటే లీనియర్ ఇండిపెండెంట్ అని చెప్పాలి, L of S1 ఈక్వల్ టు V అని చెప్పాలి. అప్పుడు మనం దానికోసం మనం అది ఇప్పుడు మనం S1 అన్నది లీనియర్, ఇప్పుడు మనకి ఏం తెలుసు, పైన S అన్నది ఏమవుతుందంటే బేసిస్ ఆఫ్ V of f అని తెలిసినప్పటికీ మనకి బేసిస్ డెఫినిషన్ నుండి ఏంటి రాసుకున్నాం, S is లీనియర్ ఇండిపెండెంట్ అండ్ L of S ఈక్వల్ టు V అని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే మనం ఏం చెప్పాలి, ఈ S1 అన్నది ఏమవుతుందంటే ఆర్థోనార్మల్ బేసిస్ ఆఫ్ V of f అని చెప్పాలి. ఈ S1 అన్నది V of f కి ఆర్థోనార్మల్ బేసిస్ అని మనం దేని యూజ్ చేసి చెప్తాం అంటే బై మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి చెప్తాం. మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే తెలుగులో ఏమంటారంటే గణితానుగమన సిద్ధాంతం అని. మ్యాథమెటికల్ ఇండక్షన్ స్టేట్మెంట్ ఏంటి, గివెన్ స్టేట్మెంట్ S of n తో డినోట్ చేస్తాం. గివెన్ స్టేట్మెంట్ S of n is true for n equal to 1, n equal to 1 అంటే 2 అని చెప్పాలి. తర్వాత ఎజ్యూమ్ చేసుకుంటాం, గివెన్ స్టేట్మెంట్ S of n is true for n equal to k కి ఎజ్యూమ్ అని తీసుకొని
గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1 అని చెప్పాం. అప్పుడు ఏమవుతుందంటే బై మ్యాథమెటికల్ ఇండక్షన్ నుండి గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అవుతుంది. ఎస్ n ఈక్వల్ టు 1 కి ట్రూ అని చెప్పాలి, n ఈక్వల్ టు k కి ట్రూ అని తీసుకొని ఇక్కడ మనం n ఈక్వల్ టు m కి ట్రూ అని తీసుకొని n ఈక్వల్ టు m ప్లస్ 1 కి ట్రూ అని చెప్తే గణితాన్ని మనం సిద్ధాంతం అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏంటి అవుతుందంటే s ఆఫ్ n ఈస్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అవుతుంది. ఆ థియరం యూజ్ చేసి చెప్తాం అనుకోండి. అందువల్ల ఇప్పుడు మనం s1 ఈజ్ ఆర్థో నార్మల్ బేసిస్ ఆఫ్ అని చెప్పాలంటే n ఈక్వల్ టు 1 కి ట్రూ చేయాలి ఫస్ట్. అంటే ఏమవుతుంది n ఈక్వల్ టు 1 అనుకుంటే అప్పుడు s1 లో ఏంటి ఉంటాయి సెట్ 1 ఉంటుంది. s1 ఈక్వల్ టు ఏమవుతుందంటే ఓన్లీ 1 వెక్టర్ ఉంటుంది. సెట్ 1 s1 ఈక్వల్ టు సెట్ ఆల్ఫా 1 అని తీసుకొని మనం ఏం చెప్పాలంటే ఈ సెట్ ఆల్ఫా 1 అన్నది ఏమవుతుందంటే ఆర్థో నార్మల్ బేసిస్ ఆఫ్ p ఆఫ్ f అని చెప్పాలి ఫస్ట్. తర్వాత ఏం చెప్పాలి ఎజ్యూమ్ చేసుకోవాలి. ఏంటి ఈ s1 అన్నది ఏమవుతుందంటే n ఈక్వల్ టు m కి ట్రూ అని ఎజ్యూమ్ చేసుకున్నాం. అంటే ఏమవుతుంది s1 ఈక్వల్ టు సెట్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా m ఈజ్ ఆర్థో నార్మల్ బేసిస్ ఆఫ్ p ఆఫ్ f అని తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి సెట్ s1 ఈక్వల్ టు ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా m ప్లస్ 1 n ఈక్వల్ టు m కి ట్రూ అని తీసుకొని n ఈక్వల్ టు m ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి. అంటే మనం s1 ఈక్వల్ టు సెట్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా m ఈజ్ ఆర్థో నార్మల్ బేసిస్ ఆఫ్ p ఆఫ్ f అని తీసుకొని మనం ఫైనల్ గా ఏం ప్రూవ్ చేయాలి s1 ఈక్వల్ టు సెట్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా m ప్లస్ 1 ఈజ్ ఆర్థో నార్మల్ బేసిస్ ఆఫ్ p ఆఫ్ f అని చెప్పాలి. అందువల్ల ఫస్ట్ మనం s1 ఈక్వల్ టు ట్రూ s1 అనేది n ఈక్వల్ టు 1 కి ట్రూ అని చెప్తాం. అంటే n ఈక్వల్ టు 1 అంటే ఏమవుతుంది దీంట్లో ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటుంది s లో. అంటే s1 ఈక్వల్ టు సెట్ ఆల్ఫా 1 అనేది ఏమవుతుంది p ఆఫ్ f కి ఆర్థో నార్మల్ బేసిస్ అవుతుంది అని చెప్పాలి. అందువల్ల now we prove that s1 ఈక్వల్ టు సెట్ ఆల్ఫా 1 is ఆర్థో నార్మల్ బేసిస్ ఆఫ్ p ఆఫ్ f అని చెప్తాం. ఈ సెట్ 1 ఈ s1 ఈక్వల్ టు సెట్ ఆల్ఫా అనేది ఆర్థో నార్మల్ బేసిస్ అవ్వాలంటే ఏం అవ్వాలి సెట్ ఆల్ఫా 1 అనేది ఏమవుతుందంటే ఆర్థో నార్మల్ అవ్వాలి అండ్ బేసిస్ అవ్వాలి. రెండు కండిషన్లు అవ్వాలి. ఆర్థో నార్మల్ అవ్వాలంటే ఏమవ్వాలి దీంట్లో ఏమైనా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటే జీరో అవ్వాలి, సేమ్ ఎలిమెంట్స్ ఉంటే ఏమవ్వాలి ఈక్వల్ అవుతే దాన్ని ఏమంటాం అంటే ఆర్థో నార్మల్ అంటే. ఇందులో ఓన్లీ 1 వెక్టర్ ఉంది అంటే ఏమవుతుంది ప్రొడక్ట్. ఇప్పుడు ఆల్ఫా 1 డిఫైన్ చేసుకున్నాం మనం s ఈజ్ లీనియర్ ఇండిపెండెంట్ అని తెలుసు కదా. ఇక్కడ s అన్నది ఏమవుతుందంటే లీనియర్ ఇండిపెండెంట్ అయితే దాంట్లో ఉన్న s అన్నది లీనియర్ ఇండిపెండెంట్ ఎప్పుడు అవుతుంది s అనే సెట్ లోని వెక్టార్స్ ఏవి కూడా నాన్ జీరో వెక్టార్స్ అవ్వాలి. ఒకవేళ అందులో ఏ వెక్టార్ అయినా జీరో వెక్టార్ అయిందనుకో ఆ సెట్ అన్నది ఏమవుతుందంటే లీనియర్ ఇండిపెండెంట్ అయిపోతుందని చెప్పాం. మనం ఏదైనా ఒక సెట్ లో ఏదైనా వెక్టార్ అన్న జీరో అయితే లీనియర్ ఇండిపెండెంట్ అయిపోతుంది, లీనియర్ డిపెండెంట్ అయిపోతుంది. ఏదైనా ఒక వెక్టార్ జీరో అయితే ఏమవుతుందంటే లీనియర్లీ డిపెండెంట్ అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనకి s అనేది లీనియర్ ఇండిపెండెంట్ అని తెలుసు అందులో ఏ వెక్టార్ కూడా ఖచ్చితంగా ఏమవుతుందంటే మనకి జీరో కాదు. అందువల్ల మనకి s అనేది లీనియర్ ఇండిపెండెంట్ అని తెలుసు అని కావున దాంట్లో ఉన్న వెక్టార్స్ అన్ని ఏవి కూడా ఏమవుతుందంటే జీరోలు కాదు. అందువల్ల ఏమవుతుంది బీటా 1 నాట్ ఈక్వల్ టు 0, బీటా 2 నాట్ ఈక్వల్ టు 0 సో ఆన్ బీటా n నాట్ ఈక్వల్ టు 0. అంటే బీటా i నాట్ ఈక్వల్ టు 0 ఫర్ i ఈక్వల్ టు 1 2 3 సో ఆన్. ఎందుకంటే అందులో ఏదైనా జీరో అయితే అది ఏమవుతుందంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్ అయిపోతుంది. కానీ మనకి s అన్నది లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అని తెలుసు కావున అందులో ఉన్న వెక్టార్స్ ఏమి ఇప్పుడు మనం ఒక డిఫైన్ చేసుకుంటాం. ఆల్ఫా 1 ఈక్వల్ టు ఆల్ఫా 1 ఏమని తీసుకుంటాం బీటా 1 బై నార్మ్ బీటా 1 అంటే ఇక్కడ బీటా 1 నాట్ ఈక్వల్ టు i ఈక్వల్ టు 1 చేస్తే బీటా 1 నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ ఆల్ఫా 1 కూడా ఏమవుతుందంటే నాట్ ఈక్వల్ టు 0 అని. ఇప్పుడు ప్రొడక్ట్ ఆల్ఫా 1 చేస్తాం. ప్రొడక్ట్ ఆల్ఫా 1 అంటే ఏమవుతుంది మనకి ప్రొడక్ట్ ఆల్ఫా 1 అంటే ప్రొడక్ట్ p1 బై నార్మ్ బీటా 1 p1 బై నార్మ్ బీటా 1 అనేది వచ్చింది. అంటే ఇది ప్రొడక్ట్ చేస్తే అవుతుంది ప్రొడక్ట్ బీటా 1 బై నార్మ్ బీటా 1 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ప్రొడక్ట్ బీటా 1 అంటే ఫార్ములా ఏంటి నార్మ్ బీటా 1 స్క్వేర్ అంటే నార్మ్ బీటా 1 స్క్వేర్ బై నార్మ్ బీటా 1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది 1 అవుతుంది. అంటే ప్రొడక్ట్ ఆల్ఫా 1 వాల్యూ ఎంత అవుతుందంటే క్లియర్లీ అవుతుంది. ఇందులోనే ఏమవుతుంది సేమ్ ఎలిమెంట్స్ ఉన్నది 1 అయిన వాటికి ఏమవుతుంది డిఫరెంట్ ఎలిమెంట్స్ లేవు కదా అది ఏమవుతుందంటే మనకి ఆర్థో నార్మల్ సెట్ అయిపోయింది. ఏది ఇప్పుడు మనం ఇంకేం చెప్పాలి
S1 is orthonormal set అయింది. ఇంకేం చెప్పాలి? S1 is orthonormal basis అని చెప్పాలి కదా. ఆర్థోనార్మల్ అని చెప్పాలి, ఇంకేం చెప్పాలి? బేసిస్ అని చెప్పాలి. S1 is basis అని చెప్పాలంటే ఏం చెప్పాలి? S1 అన్నది లీనియర్ ఇండిపెండెంట్ అవుతుందని చెప్పాలి. ఎలా S1 ఈక్వల్ టు V అని చెప్పాలి. S1 is లీనియర్ ఇండిపెండెంట్ అని చెప్పాలంటే ఏం చెప్పాలి? ఇందులో ఉన్న లీనియర్ కాంబినేషన్ తీసుకోవాలి. A into alpha 1 equal to 0 అని తీసుకోవాలి. ఇక్కడ బీటా 1 నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది కావున ఆల్ఫా 1 నాట్ ఈక్వల్ టు 0. ఆల్ఫా 1 నాట్ ఈక్వల్ టు 0 అనుకోండి, ఆల్ఫా అటువైపు పంపించాం అనుకోండి, 0 బై నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది? 0 అయింది. అంటే A1 ఈక్వల్ ఈ లీనియర్ కాంబినేషన్ లో ఉపయోగించిన స్కేలార్ అన్నది 0 అయింది కావున S1 అన్నది ఏమవుతుందంటే లీనియర్లీ ఇండిపెండెంట్. ఇంకేం చెప్పాలి? మనం బేసిస్ అవ్వాలంటే S1 లీనియర్ ఇండిపెండెంట్ చెప్పేసాం. ఇంకేం చెప్పాలి? L of S1 ఈక్వల్ టు V అని చెప్పాలి. L of S1 అంటే ఏమవుతుంది? S1 అంటే ఏంటి? ఇక్కడ సెట్ ఆల్ఫా 1 కదా, అంటే ఏమవుతుంది? S1 ఈక్వల్ టు సెట్ ఆల్ఫా 1. ఆల్ఫా 1 అన్నది దేని యొక్క లీనియర్ కాంబినేషన్? 1 బై నార్మల్ బీటా 1 అన్నది స్క్వేలార్ అన్నమాట. అంటే ఆల్ఫా 1 ని దేని యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసుకోవచ్చు అంటే బీటా 1 యొక్క లీనియర్ కాంబినేషన్ రాసుకోవచ్చు. అందువల్ల L of ఆల్ఫా 1 అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 1 ఈక్వల్ టు ఏమవుతుందంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బీటా 1 అవుతుంది. ఎందుకంటే ఆల్ఫా 1 అన్నది దేని యొక్క లీనియర్ కాంబినేషన్ అంటే అందువల్ల లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 1 ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బీటా 1. ఇప్పుడు లీనియర్ కాంబినేషన్ ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి తెలుసు మనకి? L of S ఈక్వల్ టు V అని తెలుసు కదా. ఇది n డైమెన్షన్ అవుతుంది. n ఈక్వల్ టు 1 అవుతున్నప్పుడు ఏమవుతుంది? L of S అంటే ఏమవుతుంది? ఇక్కడ బీటా 1 అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? L of బీటా 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది? V అవుతుంది. అందువల్ల V అని ఈ రెండు కండిషన్లు అయ్యే కావున ఏమవుతుంది మనకి? S1 అన్నది ఏమవుతుందంటే మనకి పైన ఆర్థోనార్మల్ లో అయింది. ఈ టూ కండిషన్స్ అయిన బట్టి S1 అన్నది ఏమవుతుందంటే మనకి బేసిస్ అవుతుంది. ఆర్థోనార్మల్ అవుతూ బేసిస్ అయిన బట్టి ఏమవుతుందంటే ఆర్థోనార్మల్ బేసిస్ అవుతుంది. సార్ ఆఫ్ చేసి